హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ నందనవనం సీరియల్లోని 10వ భాగం. రచయిత్రి గోగినేని మణి, చదువుతున్న వారు రాధికా గోగినేని. మరి 10వ భాగంలోకి వెళ్లే ముందు ఇప్పుడు దాకా జరిగిన కథ ఏమిటో ఒకసారి చూద్దామా? సుబ్బయ్య గారు పొలాలను కౌలుకి తీసుకుని ఊరిలో వ్యవసాయం మొదలు పెడతారు. ఒకసారి రవలి ఫోటో ఆల్బంలో శ్రీవల్లి వాళ్ళ ఫోటోలు చూసి వాళ్ళ బంగ్లా, స్వంత కార్లు, గుర్రాలు అన్నీ ఉండటం చూసి ఆశ్చర్యపడుతుంది. కానీ రవలిని మొత్తం ఫోటోలు చూడనివ్వకుండా ఫోటో ఆల్బం దాచివేస్తుంది శ్రీవల్లి. తర్వాత సుబ్బయ్య గారు, శ్రీవల్లి వాళ్ళ ఇంటి దగ్గర అరుగుల బడికి శ్రీకారం చుడతారు. వారంలో 2 రోజులు పిల్లలకి కథా కాలక్షేపం, ఇంకో 2 రోజులు పెద్దలతో కబుర్లు కాలక్షేపం చేయాలని నిర్ణయిస్తారు. రవలి రామంకి కాబోయే భార్య నందు చాలా బాగా ముస్తాబవుతుందని, తనని వాళ్ళ అమ్మ క్రమశిక్షణ పేరుతో ఏ పని చెయ్యనివ్వదని శ్రీవల్లితో చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో 10వ భాగంలో వినండి. విన్నారుగా, మరి కథలోకి వెళ్దామా? నందనవనం సీరియల్లోని 10వ భాగం. శ్రీవల్లి ఫక్కును నవ్వింది. అది కుళ్ళుకోవడం కాదు, నీకు చక్కగా ముస్తాబవ్వాలనే కోరిక కలగటం అది ఎవరికైనా సహజమే. ఏవో మనకు నప్పని రంగుల్ని పులుంకుని అందంగా కనిపించాలని తాపత్రయపడటం సంగతి ఏమో కానీ, మనకు నచ్చినట్లు ఎబ్బెట్టుగా అనిపించకుండా అలంకరించుకోవటాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. ముందుగా నీకు నువ్వుగా అందంగా లేననే భావం తగ్గించుకో. ఇతరులతో పోల్చి చూసుకుని చిన్నతనంగా భావించాల్సిన పని లేదు. ఎవరి తీరుతెన్నులు వాళ్ళవే, ఎవరి ప్రత్యేకత వారిదే. ప్రతి వాళ్ళలోనూ ఏదో ప్రతిభ ఉండనే ఉంటుందట. దాన్ని గుర్తించి మెరుగుపరుచుకోవడానికి శ్రమించటమే మనం చేయాల్సింది. నా చిన్నతనంలో మా అమ్మ, ఆడపిల్ల పుట్టిందంటే సగం ఆయువు కుంగినట్లే, తప్పటి నుండి పెళ్ళి పేరంటం వరకు అన్నీ ఖర్చులే అంటూ నిష్ఠూరాలు పలికేది. నాకు చాలా కోపం వచ్చేది కానీ ఏం చెప్పాలో తోచక మిన్నకుండేదాన్ని. అయితే అలా అన్నప్పుడల్లా మాత్రం ఏదో తెలియని పౌరుషంతో రగిలిపోయేదాన్ని. ఆ పట్టుదలతో బాగా చదివి మంచి మార్కులు సాధించాను. పై చదువులు, పెద్ద చదువులు ఎందుకని మా అమ్మ వాదించినా పట్టుబట్టి నా కోరికకి తీర్చుకుని నన్ను నేను నిరూపించుకున్నా. నేను మంచి ఉద్యోగం సంపాదించినప్పుడు మా అమ్మే అంగీకరించింది. ఆడవాళ్ళు చదువు సంపాదనలతో ఎవరి మీదో ఆధారపడుతున్నట్లు కాకుండా నిబ్బరంగా నిలబడగలరని. ఎవరి అభిప్రాయాలైనా మారకుండా అలాగే ఉండిపోవు. మార్పు తేవటం కోసం మనము ప్రయత్నించాలి. అవునన్నట్లుగా తల ఊపి, అమ్మా, మీరు బాగా చదువుకున్నారు, ఉద్యోగము చేసేవాళ్ళని అర్థమైంది. అయ్యవారితో పెళ్ళి ఎలా ఏమిటో ఆ విషయాలు చెప్పండి అంటూ ఆసక్తిగా చూసింది. శ్రీవల్లి సరదాగా నవ్వేసి, సరేలే అవన్నీ ఇంకోసారి అంది. అవును, ఇప్పుడే నాకు ఆలోచన వచ్చింది. మీ అమ్మ వలన పెద్దగా చదువు సాగలేదు కానీ కొంచెంగా ఏదో చదివానని అన్నావు కదా. చదువు అనేది కేవలం ఉద్యోగం చేసి డబ్బు సంపాదించడానికే కాదు. ఏమాత్రం పెద్ద చదువులు లేకపోయినా ఎన్నో రంగాల్లో ఎన్నో విధాలుగా పైకొచ్చి పేరు ప్రతిష్టలు, ఐశ్వర్యము సాధించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈ రోజుల్లో సంపాదనకి ఎన్నో మార్గాలున్నాయి. నాకు ఇందాకనే ఒక ఆలోచన వచ్చింది, అమలు చేసి చూద్దాం, పెద్దగా నష్టం లేనిదేలే అంది. రవళి చాలా ఆసక్తిగా చూసి, ఏమిటమ్మా అది అని అడిగింది. ఈ ఊళ్ళో పెద్దవాళ్ళందరికీ కార్లు ఉన్నాయి. ఇక్కడ దొరకని వాటి కోసం చక్కగా పట్టణానికి కార్లలో వెళ్ళి వస్తుంటారనుకో. కానీ కొందరు చిన్నవాళ్ళు ఏవో పనుల మీద పట్నం వెళ్ళినప్పుడే తమకు కావలసినవి తెచ్చుకుంటారని తెలుసు. బస్సులు నడుస్తూ ఉన్నాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది లేకపోయినా ఎప్పుడేం కావాల్సి వచ్చినా వెంటనే కొనుక్కునే వెసులుబాటు ఉంటే బాగుంటుందిగా. అందుకని మనమే ఓ చిన్న స్టోర్ లాంటిది పెట్టి బాగా జరుగుతుంది అనుకుంటే అప్పుడు పెద్దదిగాను మార్చుకోవచ్చు. మన ఊరికే కాకుండా ఈ చుట్టుపక్కల 2 ఊళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది కదా అని ఆలోచన వచ్చింది. రవళి కళ్ళు మెరిశాయి. వెంటనే ఆలోచనలో పడినట్లు, ఇవన్నీ ఎలా కుదురుతాయమ్మా, ఆడవాళ్ళం చేయగలమా అంటూ బేలగా చూసింది. మనం ఎందుకు చేయలేము? సూర్యం, రామంల సలహాలను అడుగుదాం. అవసరమైన సాయం వాళ్ళు చేస్తారు. అందులో సందేహం ఏమి లేదు. ఏదో ప్రాజెక్టుకని స్థలం తీసుకున్నారుగా, అందులో ఓ పక్కగా చిన్న షాప్లా కట్టివ్వమందాం. నువ్వు ఇంటి పనుల్లో మీ అమ్మకు సాయం చేసేసిరా. సాయంకాలం వరకు షాప్లో ఉండు గాని నేను వచ్చి చూస్తుంటాను. రవళి కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఏమిటమ్మా మీరు అంటున్నది? ఈ ఊళ్ళో షాప్కి మీరు వస్తారా? నేనే అందరూ ఏమనుకుంటారోనని ఆలోచిస్తుంటేను అంది రవళి కొంచెం ఆశ్చర్యంగా. ఏదైనా తప్పు పని అయితే బిడిపడాలి కానీ కష్టపడటానికి కాదు. మన పెద్దలు చెప్పింది అదే, అన్ని పనులు గౌరవప్రదమైనవేనని.
కష్టపడి పైకి వస్తేనే ఎక్కువ గౌరవ మర్యాదలు దక్కుతాయి. శ్రీవల్లి మాటలతో రవళికి హుషారు వచ్చేసింది. చాలా బాగుందమ్మా, నాకు మాత్రం భలే సరదాగా ఉంది. అవును, రోజంతా కాలక్షేపమే కాదు, సంపాదన ఉంటుంది అంది శ్రీవల్లి కూడా ఉత్సాహం చూపిస్తూ. మరి మరి పెట్టుబడి మాట మనం అనుకోలేదు, ఎలా వీలవుతుంది అంది రవళి సందేహపడుతూ. అదే ముఖ్యమైంది, దాని విషయం ఏమీ ఆలోచించకుండానే ఈ ఆలోచన చేస్తానా? రామం సూర్యం ఏమైనా ఆలోచనలు చెప్తారేమో చూద్దాం. నాకు అదేమంత పెద్ద విషయంగా అనిపించడం లేదులే. వాళ్ళు బ్యాంకు లోన్ అంటూ ఏర్పాటు చేయగలిగితే సరే, లేకపోతే మాత్రం కొద్ది పెట్టుబడేగా, నా నగలు ఉన్నాయి. ఆ మాటలకు రవళి ఉలిక్కిపడింది బెదురు చూపులతో. అలాంటి ఆలోచన వద్దమ్మా, అయ్యగారు ఏమంటారో అంది. ఏమీ అనరు, మన ఇష్టాన్ని అభిప్రాయాల్ని కొట్టి పారేయర్లే. ఆ విషయం నాకు తెలీదా? ఏదైనా సలహాగా నాకు నచ్చ చెప్తారు కానీ ఇన్నేళ్లలో ఎప్పుడూ అధికారం చూపించడం అనేది లేనే లేదు. ఆ మాటలు చెప్తున్నప్పుడు శ్రీవల్లి మొహంలో సంతోషం, సంతృప్తి కనిపించాయి. సరేనమ్మా, అంతా మీ ఇష్టమే మరి అంటూ రవళి వెళ్ళటానికని లేచి నిలబడింది. రవళి, ఒక్క నిమిషం ఉండు, ముందు పెరట్లోకి వెళ్ళి శుభ్రంగా సబ్బుతో మొహం కడుక్కురా, అక్కడే దండెం మీద ఉన్న టవల్తో చక్కగా తడి తుడుచుకునిరా అంది శ్రీవల్లి. రవళి, ఎందుకమ్మా అని అడిగింది మొహం ఆశ్చర్యంగా పెట్టి. ముందు నేను చెప్పిన పని చేయి, చెప్తాగా ఎందుకో అంటూ శ్రీవల్లి అరుగు మీద నుండి లేచి లోపలికి వెళ్ళింది. రవళి వచ్చేటప్పటికి అద్దం, దువ్వెన లాంటివన్నీ పట్టుకుని వచ్చింది శ్రీవల్లి. కొంచెంగా జుట్టు దువ్వి సన్నగా కాటుకు దిద్ది పైపైన కొద్దిగా పౌడరు అద్దింది. బొట్టును చిన్నగా మార్చింది. జడం చేతిలో పట్టుకుని చూస్తూ, పొట్టి జుట్టు ఎగురుతూ ఎంత బాగుంటుందో, ఇంత బారు జడ అంతగానూ బాగుంటుంది. దేని అందం దాందే అన్నారు. అందుకే నువ్వు చిన్నగా గెంతుతున్నట్లుగా నడుస్తూ వెళ్తున్నప్పుడు ఈ జడ ఎగిరెగిరి పట్టం చూస్తే ఎవరికైనా మతిపోతుందనుకో అంటూ చిన్నగా నవ్వి, నేను నీలా బాగా వర్ణించానా అని అడిగింది. రవళి, భలే వారమ్మా, నాలా మీరు మాట్లాడటం ఏమిటి, ఏదైనా మీ నుండి మేము నేర్చుకుంటాం కానీ అంది నవ్వు మొహంతో. శ్రీవల్లి రవళికి అద్దం అందించింది చూసుకోమన్నట్లు. పరికించి చూసుకున్న రవళి, చాలా అందంగా అనిపిస్తున్నా నంటూ సిగ్గుపడి ఆ మాట మింగేస్తూ, మార్పు బాగా కనిపిస్తోందండి అంది సంతోషపడుతూ. మళ్ళీ వెంటనే, ఇప్పుడు ఇంటికి వెళ్తే నా కోసం వచ్చిన దోస్తులు ఎవరో అనుకుని మా అమ్మ సరిగా చూడకుండానే తలుపేసేసుకుంటూ ఊరేగటానికి ఎప్పుడో ఊరి మీద పడింది, ఇంకా ఇంటికి దిగబడలేదు అంటుందో లేక పట్టి విస్తుపోతుందో అంటూ రవళి పకపకలాడింది. అంతగా విస్తుపోవడానికి అంత మేకప్ ఏం లేదు, అతిగా లేకుండా చక్కని చుక్కలా ఉన్నావు, నిజం అంది శ్రీవల్లి. వెంటనే రవళి చట్టుక్కును వంగి శ్రీవల్లి పాదాలకు నమస్కరించింది. మొదటగా కొంచెం ఆశ్చర్యపడినా వెంటనే రవళి తలపై చిన్నగా ముట్టి లేవదీస్తూ, నీకు బాగా ఆనందం కలిగితే ఈ పని చేస్తావని అర్థమైంది అంటూ రవళి చెంపల్ని నిమిరింది. మీరు మెచ్చుకునే పద్ధతి ఇదని నాకు తెలిసిందిలేండి అంటూ రవళి శ్రీవల్లి అరచేయిని పట్టుకుని కళ్ళకు అద్దుకున్నట్లుగానే చేసి పెదవులకి ఆనించి, వెళ్ళొస్తానండి అంది. చెంగు చెంగును గెంతులేసే లేడి పిల్లని తలపిస్తున్నట్లుగా ఉన్న రవళి నడకం చూసిన శ్రీవల్లి తనలో తనే నవ్వుకుంటూ అలా ఓ క్షణం నిలబడి తర్వాత లోపలికి వెళ్ళిపోయింది. ఆ రోజు అరుగుల సమావేశానికి వస్తున్న వాళ్ళు ఒక్కొక్కరుగా అరుగుల మీద కూర్చుంటుంటే ఆడవాళ్ళంతా ఇంటికి అటుపక్కనున్న స్థలంలో అలికి ముగ్గులేసిన నేలపై పరిచిన చాపలపై చతికిలబడ్డారు. ఆ రోజు ముందుగా ఆడవాళ్లే ఎక్కువగా చేరారు. మగవాళ్ళు మాత్రం ఒక్కొక్కరుగా రావటం జరుగుతోంది. వచ్చిన వాళ్ళు మెల్లగా పిచ్చాపాటి మొదలుపెట్టారు. ఆ మర్నాడు గుడిలో ఏదో ఉత్సవం జరగబోతోంది. అందుకే కొందరు అమ్మాయిలు అక్కడ చేయటానికి కోలాటం ప్రాక్టీస్ మొదలుపెట్టారు. పిల్లల కోలాటాన్ని ఆసక్తిగా ఒక కంట అటు తిరిగి గమనిస్తూనే కొందరు ముచ్చట్లు మొదలుపెట్టారు. శ్రీవల్లి వచ్చి అందరినీ నవ్వుతూ పలకరించి కూర్చుంది. వాళ్లలో ఒక ఆవిడ ఇంకో ఆవిడతో, ఏమిటి సూరమ్మవ్వా, ఇవాళ సుర్రుమంటూ అంత ఏడిగా చూస్తున్నావు, కోడల పిల్లతో ఏదైనా తగువా అంటూ ఆరా తీసింది. ఆవిడ అలాగే చొరచొర చూసింది. కొరకంచులాంటి కోడలొచ్చి పడ్డాక ఇక ఏడిగాక సలదనమే ఉంటదే అందరూ రుసరుసలాడుతున్నట్లు. ఏటైందేటి ఇంకొక ఆమె ఆసక్తి చూపించింది. కొత్తగా ఏం లేదులే, పెద్ద చిన్న అని చూడదు, ఏ మాటైనా అనేస్తుంది, ఒళ్ళు మండదా, నేనేదో అనకుండా ఉంటానా, అదే తగువై కూర్చుంటది అంది పెద్దగా నిట్టూరుస్తూ. అదిగో మీ కోడలు వస్తుంది, అటు చూడండి ఎవరో గుసగుసలు పోయారు. చెంగుతో చెమటలు తుడుచుకుంటూ వచ్చిన సూరమ్మ కోడలు అనబడే ఆ అమ్మాయిని చూస్తూ శ్రీవల్లి, ఇలా వచ్చి కూర్చోమ్మా అంటూ తన పక్కన చోటు చూపించింది.
మీ ఇల్లు ఇక్కడికి దూరమా? బాగా చెమటలు పట్టేశాయి ఆదరంగా అడిగింది శ్రీవల్లి. బాగా కాదు కానీ కొంచెం దూరమేననుకోండి. మిమ్మల్ని ఓ మాట అడగాలనిపిస్తోంది, అడగనా అండి అంటూ మళ్ళీ అనుమతి కోసం వేచి చూడకుండా మాటలు మొదలుపెట్టేసింది. తప్పులన్నీ పిల్లలే చేస్తారా అండి? పెద్దవాళ్ళు అసలు చేయరా? పెళ్లి చేసుకుని కాపురానికి వచ్చాక కూడా మేము ఇంకా పిల్లలమేనా? పనులు చెక్కపట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం పెద్దవాళ్ళం. ఇదేం విడ్డూరం అంటూ శ్రీవల్లి వైపు ప్రశ్నార్థకంగా చూసింది. అబ్బో, తెలివైన దానివే సుమా మెచ్చుకుంటున్నట్లు ఆ అమ్మాయి భుజం తట్టింది. శ్రీవల్లి కంఠంలోకి అనునయము వచ్చింది. ఆదరంగా చూస్తూ, ఎవరినైనా మన అమ్మా నాన్నల కంటే అత్తామామల కంటే వయసు పరంగా ఎప్పటికీ పెద్దవాళ్ళం కాలేమని నీకు తెలుసు. నువ్వు పుట్టింటికి వెళ్తే మీ అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నన్నాళ్ళు నీకు ఈ పనులు ఎందుకు లేవే అంటూ ముద్దు చేస్తారా? అలాగే అత్తగారు వాళ్ళు పెళ్ళయింది, పిల్ల జల్లా వస్తారు, బాధ్యతలు తప్పవు, ఇల్లు చక్కదిద్దుకోవటం కష్టంగా ఉండకూడదు అనుకుంటూ పనులు చేసుకోవటం నేర్పించాలని అనుకోవటము సహజమేగా. అది నిజమే కదా. ఇంకో మాట చెప్పనా? పుట్టింట్లో మన అమ్మా నాన్నల ఆంక్షలు పెట్టరా, బుద్ధులు చెప్పరా? గారాబం చేసినా అవసరమైనప్పుడు దండించటం చేస్తారు, చేయాలి కూడా. కొందరు మమ్మల్ని అమ్మవాళ్ళు ఒక్క మాట అనకుండా ఒక్క దెబ్బ వేయకుండా పెంచారు అని చెప్తూ ఉండటం విన్నాను. అయితే అది గొప్ప విషయంగా నాకేమాత్రం అనిపించదు. పైగా పిల్లల పట్ల శ్రద్ధ లేని తప్పు ప్రవర్తనలా అనిపిస్తుంది కూడా. పిల్లలు అన్నాక ఏవో తప్పులు చేయకుండా ఉంటారా? మందలించి మంచి మాటలు చెప్పాల్సిన బాధ్యత మర్చిపోతే అది తప్పకుండా తప్పే, అవును కదూ అంది శ్రీవల్లి. ఆ అమ్మాయి కొంచెం అయోమయంగా చూసింది. ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు సరిగా అర్థం అవ్వలేదు. పనులు నేర్పకపోవటం, గారాబం చేయటం మా వాళ్ళు చేసిన తప్పులని చెప్తున్నారా? మాటల్లోకి కొంచెం కినుక వచ్చింది. కాదమ్మా అంటూ శ్రీవల్లి చిరునవ్వుతో చూసింది. ఎప్పుడైనా మనకంటే వయసు పరంగా పెద్దవాళ్ళు మనల్ని మందలిస్తున్నట్లు ఏం చెప్పినా పర్వాలేదు, పిల్లలు చిన్నతనంగా భావించనక్కర్లేదు. అదే పిల్లలు పెద్దవాళ్ళతో దురుసుగా మాట్లాడటం వలన వాళ్ళు చిన్నతనంగా భావించి బాధపడటం జరుగుతుంది. అందుకని వాళ్ళ మాటల్ని మన్నించినట్లుగా సమాధానం చెప్పడం బాగుంటుంది. నేనేం చెప్పినా మా పెద్దవాళ్ళ దగ్గర నుండి నేర్చుకున్నవి, పుస్తకాల్లో చదివి తెలుసుకున్నవి మీలాంటి చిన్నవాళ్ళకి చెప్పాలని కుతూహలపడుతుంటాను. అంతే తప్ప అన్నీ నాకు తెలుసని మాత్రం కాదు. ఎవరమైనా అనుభవాలు, ఆలోచనలు కలబోసుకోవటం వలన ఎన్నో విషయాలను నేర్చుకోగలుగుతామని నా భావన, అవునా? అంగీకరిస్తున్నట్లు తల ఊపిన అమ్మాయి మెల్లగా అంది. ఏం లేదండి, మా అత్త ఎక్కడికని బయలుదేరుతూ ఎండలో ఆరబోసినవన్నీ ఇంట్లో సర్దిపెట్టు అని చెప్పింది. ఈవేళ నేను ఇక్కడికి వద్దామని తొందరగా అన్ని పనులు పూర్తి చేసుకుని తయారవుతున్నానని అత్తకి తెలుసు. అయినా అలా మాట్లాడేసరికి నాకు కోపం వచ్చి, ఆ పనేదో నువ్వే ముగించేస్తే ఇద్దరం ఒకేసారి వెళ్ళొచ్చుగా, నేనేం కాళ్ళు బారచాపి కూర్చోలేదుగా అని గట్టిగానే అరిచేశాను. మీరన్నట్లు పెద్దావిడ కదా అని కొంచెం మెల్లగా చెప్పి ఉండాల్సిందని ఇప్పుడు అనిపిస్తోంది. నువ్వు చెప్పకపోయినా చదువుకున్న అమ్మాయివేనని నాకు అర్థమైంది. చక్కగా ఆలోచించావు. మీ అత్త సూరమ్మకి మాట దురిసే గాని అందరినీ అభిమానంగా చూస్తుందని చెప్పుకోవడం నేను విన్నాను అంది శ్రీవల్లి. అక్కడే అందరి మధ్యలో కూర్చున్న సూరమ్మ శ్రీవల్లి దగ్గరకు వచ్చింది. మా కోడలు ఏం చెప్పినా వినయంగానే వింటదండి. నేనే దబాయించినట్లుగా చెప్పాను. ఇప్పుడు నాదే తప్పేమోనని ఆలోచన వస్తుంది. చిన్నపిల్ల కదా, ఆరిందాలాగా అన్నీ చక్కబెట్టేయాలని మనము అనుకోకూడదు కదండి, మెల్లగా మొప్పుకోవాలి కానీ అంది మొహమంతా నవ్వు పులుముకుని. అందరికీ ఆనందంగా అనిపించి నవ్వేశారు. ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రం మూతి తిప్పుకోవటం శ్రీవల్లి గమనించింది. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. పట్టించుకోనట్లుగా ఉండటమే ఉత్తమం అనుకుంది మనసులోనే. ఇంకొక ఆవిడ శ్రీవల్లి పక్కన చేరి గుసగుసలుగా చెప్పింది కొంచెం గుంబరంగా నవ్వుతూనే. ఆ శివర కూర్చున్న వాళ్ళని చూడండి, వాళ్ళిద్దరూ అత్తాకోడళ్ళే. కోళ్ళేమో కలిసే ఉందామంటే చిత్రంగా ఈవిడ గారు వాళ్ళతో ఏరుకాపురం పెట్టించేసింది. వాళ్ళకి చాకరీ చేయలేక సస్తున్నానంటూ తమ వైపే చూస్తూ ఏదో చెప్తోందని గ్రహించిన అమ్మాయి అక్కడి నుండి లేచి ముందుకు వచ్చింది. శ్రీవల్లి ముందు కూర్చుంటూ, ఏటండి మా చిన్నపిన్ని మీ చెవులు కొరుకుతోంది అంటూ ఆరా తీసింది. శ్రీవల్లి చిరునవ్వుతో చూస్తూ, అవును, బాగా ఊహించావు, నీ గురించే చెప్తోంది. ఈ రోజుల్లో అందరూ వేరు కాపురం గురించి పేచీ పెట్టేవాళ్లే కానీ అందరం సరదాగా కలిసి ఉందామని అడిగేవాళ్ళు ఉంటారా అని ఆశ్చర్యపోతున్నాను. అంతా కలిసి ఉంటే ఎప్పుడు ఏదో పని ఉండనే ఉంటుంది. వేరు కాపురం అయితే నిశ్చింతగా నీ పనులు నీకు తోచినప్పుడు చేసుకుంటావని మంచి ఆలోచనే చేసిందిగా మీ అత్త అంటూ శ్రీవల్లి ఇద్దరిని సరిసమానంగా మెచ్చుకుంది. ఆ కోడలు సంబరంగా వెనక్కి వెళ్ళిపోయి తన అత్త పక్కనే కూర్చుండిపోయింది.
ఎవరిలోనైనా కొంచెం మంచి కనిపించినా దాన్నే పెద్దదిగా చేసి మంచి మాటలతో చెప్పి మెప్పించగల నేర్పు శ్రీవల్లికి ఉందనుకుంది అందరిలో కూర్చున్న రవళి. ఆ రోజు రవళి తన తల్లిని వెంట పెట్టుకుని వచ్చింది. అది గ్రహించిన శ్రీవల్లి కాలక్షేపం కబుర్లు అయ్యాక, ఈరోజు సరదాగా మీకో చిన్న కథ చెప్తాను అంటూ మొదలుపెట్టింది. తెలివైన పిల్ల ఆ కథ పేరు. అమ్మాయిలు చక్కగా చదువుకోవటం, నచ్చిన విధంగా న్యాయమైన ఏ పనైనా చేయటం పట్ల పెద్దలు అభ్యంతరాలు చెప్పకుండా ప్రోత్సహించాలని సందేశం ఇచ్చే కథ అది. ఏం చెప్పినా ఉపన్యాసంలా కాకుండా కలివిడిగా వాళ్లతో కబుర్లు చెప్పినట్లుగానే చెప్పటం శ్రీవల్లి పద్ధతి. అప్పుడప్పుడు అనుమానం వచ్చి, ఉపన్యాసం చెప్తున్నట్లుగా మిమ్మల్ని ఉదరగొట్టడం లేదుగా అని అడుగుతూ ఉంటుంది. లేదండి, బాగా చెప్పారు అని వాళ్ళు అనగానే ఆమెకి నిశ్చింతతో ఆనందం కూడా కలుగుతుంది. వెళ్ళిపోయేటప్పుడు రవళి తల్లి శ్రీవల్లి దగ్గరకు వచ్చింది. మీరు ఈరోజు ఈ కథ నా కోసమే చెప్పారా అనిపించిందండి. మీ గురించి మా పిల్ల గొప్పగా రోజు చెప్తూనే ఉంటుందండి. పిల్లని చదువు మానిపించి తప్పు చేశాననే సంగతి నాకు బాగా తెలిసి వచ్చింది. ఇప్పటి నుండి ఏ విధంగా కష్టపడి పనిచేస్తానన్నా అడ్డు చెప్పం. శ్రీవల్లి ఆవిడ వైపు ఆప్యాయంగా చూసి, మీరు బాగా అర్థం చేసుకోవడం చాలా మంచి విషయం. నాకు ఆనందంగా ఉంది. రవళి బాగా పద్ధతైన అమ్మాయి, బాగా వృద్ధిలోకి వస్తుంది అంది. అందరూ హుషారుగా కబుర్లు చెప్పుకుంటూ ఇళ్లకు బయలుదేరి వెళ్ళిపోయారు. తమ ప్రయత్నం మంచి ఫలితాన్నే ఇస్తుందన్న నమ్మకం కలిగి వీళ్ళకి సంతోషంగా అనిపించింది. ముగ్గురు కలిసి ఆ రోజు సమావేశంలో జరిగిన సంగతులు చెప్పుకున్నారు. ఇంతటితో 10వ భాగం సమాప్తం. వచ్చే వారం 11వ భాగంతో కలుద్దాం.